ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఎవర్రా అంతలా మాట్లాడుతున్నావు? ఏంటి నీకు కూడా లవరే? ఆ షార్ట్ టెంపర్ గాడికి లవర్ ఉంది, నీకు లవర్ ఉంది, ఇటొచ్చి నాకే. ఎంత కటౌట్ ఉన్నా సరే ఎవరితే పడట్లేదురా. కొంచెం సెట్ చేసి పెట్టండి రా బాబు. చూద్దాంలే. ఇంకేంటి నేను చెప్పింది ఏం చేసావు? అదే నేను చెప్పింది ఆలోచిస్తున్నావు లేదా అని ఒకసారి ఆలోచించు. రే ఒక నిమిషం ఏంట్రా అంత బిజీ? ఎవరా అమ్మాయి? ఆగు, మళ్ళీ చేస్తాను. ఎవరో కాదురా, మన పవన్ గారు ఎవరు, దివ్యరా. ఏంటి దివ్యానా? రే కంగారు పడకు, బండి ఇంకా పట్టాలెక్కలేదు, రేపు ఎల్లుండి ఎక్కిస్తానులే. అయినా నువ్వు చేస్తున్న తప్పురా. ఏంటో తప్పు? షార్ట్ టెంపర్ గడికి అమ్మాయి పట్టమే గొప్ప, అది అంత అందమైన అమ్మాయి. చూస్తూ చూస్తూ అంత అందాన్ని వేస్ట్ చేయలేం కదా. ఏదైనా నువ్వు చేస్తుంది చాలా తప్పురా. వాడు మన ఫ్రెండ్ రా. ఏంటి ఫ్రెండా? నీకేమో, నాకు కాదు. షార్ట్ టెంపర్ వస్తే ఫ్రెండ్ అని కూడా చూడకుండా కొట్టడం వాడుకున్నప్పుడు నాకు తెక్కరైతే ఫ్రెండ్ లవర్ని లవర్ చేసుకోవడం తప్పేంటి? రే ఎక్కడికి రా? ఆ అమ్మాయిని నా పట్టాలు ఎక్కించడానికి. నేను చెప్పింది ఏం చేసావు? ఛీ, నువ్వు ఇలాంటోడవని అనుకోలేదు మహేష్. అయినా నీ ఫ్రెండ్ లవర్ అని తెలిసి కూడా నన్ను లవ్ చేయమని ఎలా అడుగుతున్నావు? నీ లైఫ్ కోసం దివ్య. నా లైఫ్ కోసమా? ఎందుకు? వాడికి షార్ట్ టెంపర్ ఉందని నీకు తెలుసా? తెలిసే ఉంటుందిలే. వాడికి అది వస్తే పక్కన ఎవరనేది అనవసరం, చంపడానికి కూడా వెనకాని మనస్తత్వం వాడిది. అలాంటి వాడిని నువ్వు ప్రేమించడం నాకు ఇష్టం లేదు. హా? రేపు మీ ఇద్దరి మధ్య గొడవ రావచ్చు, ఆ గొడవలో వాడికి నీ మీద కోపం రావచ్చు, ఆ కోపంలో వాడిని నేను చంపచ్చు. అలాంటి వాడిని ప్రేమించి చనిపోవడం కన్నా నన్ను కాకపోయినా వేరే వాడిని ప్రేమించడం మెన్న అనుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించు. అవును, నిజమే కదా. వాడికి షార్ట్ టెంపర్, ప్రతి చిన్నదానికి కోప్పడుతూనే ఉంటాడు. వాడి కోపం తగ్గించడానికి నా లైఫ్ అంతా సరిపోతే ఇంకా నేను సంతోషంగా ఉండేది ఎప్పుడు. మహేష్ కూడా చూడ్డానికి అందంగానే ఉంటాడు, మంచి హైట్, మంచి ఫిజిక్. పవన్తో పోలిస్తే మహేష్ ఇలా అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు. నా మంచి కోరే మహేష్ని లవ్ చేస్తే నా జీవితాంతం హాయిగా ఉండొచ్చు. పవన్కి షార్ట్ టెంపర్ మైనస్ అయితే మహేష్కి స్మార్ట్ థింకింగ్ ప్లస్. మహేష్ ప్రేమకి పచ్చజెండా ఊపేస్తే సరే, కానీ ఈ విషయం పవన్కి తెలిస్తే ఏమంటాడో. హే పర్లేదులే, మహేష్ ఉన్నాడుగా, వాడే చూసుకుంటాడులే. ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నా మహేష్, ఇంతలో నువ్వే వచ్చేసావు. ఓకే.